ఫోన్ ట్యాపింగ్ వెనుక జరిగిన ఘోరాలు వింటుంటే ఛీ, ఎందుకేనా మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది అనిపిస్తుంది. హీరోయిన్ మాట వినలేదు అని తన కాపురంలో చిచ్చుపెట్టి విడాకులు తీసుకునేలా చేసిండ్రు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు, వారి భార్యల ఫోన్లు ట్యాప్ చేసి వారి ఆడియోలు వారికే పంపి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రు. సొంత పార్టీ నేతల ఫోన్లు, వారి భార్యా పిల్లల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. వారి దందాల్లో వాటాలు తీసుకున్నారు. చివరికి సొంత చెల్లి బావ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వారు ఏకాంతంగా మాట్లాడుకునే మాటలు విన్నారు. మనిషి అన్నవాడు ఎవ్వడైనా ఇలా చేస్తాడా? బావ భార్య ఫోన్ కాల్ను బామ్మర్ది వినడం, బామ్మర్ది భార్య ఫోన్ను బావ వినడం, ఇది ఈ విజనరీ అని చెప్పుకునే దొంగ ఉద్యమకారుల నీచపు బతుకు. ఆఖరికి హైకోర్టు జడ్జీలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేసి వారు విచారిస్తున్న కేసులపై ఒత్తిళ్లు తెచ్చే వరకు వెళ్లారంటే ఎంత బరితెగించారో. తెలంగాణ కోసమే బతికిన గద్దర్, అందశ్రీ, కోదండరాం సార్ లాంటి వారి ఫోన్లు ట్యాప్ చేసిన నీచులు ఇలా ఎంతో మంది ప్రభుత్వ అధికారుల ఫోన్లు, సొంత పార్టీ ప్రతిపక్ష నేతల ఫోన్లు, సెలబ్రిటీల ఫోన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జడ్జీలు, లాయర్లు, ఆఖరికి సొంత కుటుంబ సభ్యులను కూడా వదలని దుర్మార్గులు. ఇలాంటి నీచపు పనులను చూసేందుకేనా 1200 మంది అమరులైంది? తెలంగాణ ప్రజలు ప్రాణాలకు తెగించి పోరాడింది? తప్పు ఎవరిది? తెలంగాణను ఇలా చేసిన ఆ కుటుంబానిదా? నమ్మి తెలంగాణను ఆ కుటుంబం చేతిలో పెట్టిన మనదా? ఒక్కసారి ఆలోచిద్దాం.